కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిను తన అప్పులు తీర్చుకునేందుకు 50 లక్షల రూపాయలు అడిగినట్లు తన వద్దకు వచ్చిన వారందరికీ చెబుతూ తనను అప్రతిష్టపాలు చేస్తున్నట్లు కావలి టీడీపీ సీనియర్ నేత బొట్లగుంట శ్రీహరినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి జర్నలిస్టు క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను 40 సంవత్సరాలకు పైగా టీడీపీకి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ హయాంలో తనపై 8 అక్రమ కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఆయన పెట్టిన కావ్య కృష్ణారెడ్డి కావలిలో విజయం సాధించాలని కష్టపడి పనిచేశానన్నారు. ఎన్నికల సమయంలో ఆయనను తన అప్పులు తీర్చుకునేందుకు 50 లక్షల రూపాయలు అడిగానని, అదేవిధంగా అంతకు ముందే 7 లక్షల రూపాయలు అడిగినట్లు తన వద్దకు వచ్చిన వారందరికీ ఎమ్మెల్యే అబద్ధాలు చెబుతూ తనను అప్రతిష్టపాలు చేస్తున్నట్లు చెప్పారు. తాను ఆయనను డబ్బులు అడిగించినా తాను తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన రాఘవేంద్ర స్వామిపై ప్రమాణం చేసి నిజం చెప్పాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను 1982 నుంచి ఈ పార్టీలో పనిచేస్తా వచ్చా. ఈనాటికి నాకు 75 సంవత్సరాలు. ఈనాటికి చురుగ్గా పార్టీ కోసం పనిచేస్తా వచ్చా. పోయిన గవర్నమెంట్ ఒక రాక్షసు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో నా మీద 8 కేసులు పెట్టారు. వీళ్ళుంటే ఈ రాష్ట్రం, ఈ గ్రామాలు భవిష్యత్తు నాశనం అయిపోతాయని మేమందరం దాంట్లో గట్టిగా నిలబడి మా ఊర్లో పనిచేస్తే తెలుగుదేశం పార్టీ కొరకు, ఈనాటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొరకు కష్టపడి పనిచేశా. ఇదే కావ్య కృష్ణారెడ్డి గారు ఈ మధ్య కాలంలో నేను 50 లక్షలు ఒక చేత ఆయన అడిగించినట్టు, నేను అప్పులు కట్టుకోవాలా, నాకు డబ్బులు ఇప్పిమని చెప్పి బొట్లకుంట హరిబాబు అని ఆయన చేత నేను అడిగించినట్టు పోయిన వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. మొన్న కొంతమంది పోతే వాళ్ళ ముందు నన్ను ఇట్లే మాట్లాడి ఈ 50 లక్షలు అడిగేదానికన్నా ముందు 7 లక్షలు నా కార్డు తీసుకున్నాడని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి నాకు ఇచ్చింది 1.5 లక్ష. ఎప్పుడు ఆయన క్యాంపింగ్ ఫస్ట్ చేసి కృష్ణుడు బొమ్మ దగ్గరకు పోయేదానికి, ఆ ర్యాలీకి పోయేదానికి మా ఊరి నుంచి మనుషులు చేస్తారమ్మని రాజ్కుమార్ చౌదరి, ఆయన గుత్తికొండ కిషోర్ బాబు వాళ్ళు ఇద్దరు వచ్చి నా చేతికి 1,50,000 రూపాయలు ఇచ్చారు. ఆ 1,50,000 రూపాయలు మనుషులు తీసుకురమ్మని సుమారు ఒక 500 మందిని తోడు చేసి 30 మోటార్ సైకిల్ కూడా ర్యాలీగా ముందు ఉండాలని చెప్పి నా చేతికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకురమ్మన్నాను. ఆ రోజు 1,12,000 రూపాయలు ఖర్చు అయింది. 500 మందికి పైన నేను 200 రూపాయల లెక్కన వాళ్ళకి ఇచ్చి తీసుకుని వచ్చి బండికి 100 రూపాయల లెక్కన ఆయిల్కి ఇచ్చి ఆటోలు ఇచ్చి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేశా. అది 1,50,000 రూపాయలు తప్పక ఈ కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు, నేను ఆయన ఎప్పుడైనా 1 రూపాయి అడుగున్నా, నేను ఎవరి చేతన్నా అడిగించిన, ఆ అడిగించిన ఆయనైనా, ఈ చెప్పే ఆయనైనా, ఆయనకి రాఘవేంద్ర స్వామి అంటే అమిత ఇష్టం. నాకు మాలక్షమ్మ, మా ఇంటి పక్కన ఉన్న మాలక్షమ్మన్న, ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి అన్న నాకు అమితమైనటువంటి భక్తి. నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తా వాళ్ళిద్దరి దగ్గర. నువ్వు కానీ నిన్ను వచ్చి నేను అడిగినట్టుగా చెప్తే ఆయనైనా సరే ప్రమాణం చేయాలని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే నిన్ను నేను అడగల. నువ్వు ప్రచారం చేస్తే పార్టీలో నాకు, నా ఊర్లో కార్యకర్తలు ఎవరుకుంటారో మమ్మల్ని అడ్డం పెట్టి డబ్బులు తెచ్చుకుని తిన్నాడని నా మీద ఒక అభద్ర భావం ఏర్పడే పరిస్థితి నాకు ఎలా ఏర్పడి, నేనేం చేయాలా? ఇది నువ్వు నిరూపించాలా. నేను నిన్ను అడిగానా, లేకపోతే ఎవరి చేత అడిగించానా, ఆయన వచ్చి చెప్పాలా. అప్పుడు ఇది వాస్తవం. నువ్వు నీకోసం, ఎలక్షన్ కోసం కష్టపడి పనిచేశా. కావలి 40 వార్డులకి మా 122, 120, 121, 122 బూతులు చెప్తున్నా. 128, 131, 132 5 బూతులకి నేను ఇన్ఛార్జ్. ఒక బూత్ 128, 128లో 61 ఓటు వైసీపీకి మెజార్టీ వచ్చింది. మీ సామాజిక ఉండేటువంటి బూత్ అది. 5 వార్డులు, 5 బూతుల్లో 625 ఓట్లు కావలి వార్డు కల్లా తీసుకొచ్చా. నేను కార్యకర్తలు పనిచేశా. చంద్రబాబు, ఈ రాష్ట్రం చంద్రబాబు అయితే బాగుంటుందని ప్రజలు అనుకున్నారు. కార్యకర్త చేసి ఈ మెజార్టీ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలా?
లేకపోతే దేనిది రోడ్లో కూర్చొని పరిస్థితి కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.